నా ప్రియ కుమార్తె నా ప్రియ కుమారుడా నేను నీ కొరికను నిర్ణయ కాలంలో సిద్ధపరుస్తాను. ఎప్పుడు ఏది జరగాలో అది చేస్తాను. కృంగిపోకు. నీ శ్రమకాలం, నీ కరువుకాలం త్వరలోనే ముగుస్తుంది. బలహీన పడకు, నిన్ను తప్పక విడిపిస్తాను. నీతిమంతునికి కలిగినది కొంచెమైనను బహుమంది భక్తిహీనులకున్న ధనసమృద్ధి కంటే శ్రేష్టము. కీర్తనల గ్రంథం 37వ అధ్యాయం 12వ వచనము. నీకు మేలు చేయవలెనని నేను నిన్ను బలపరచుచున్నాను. కీడు కాలమున ఆపత్కాలమున నీ శత్రువులు నిశ్చయముగా నీకు మొరలెడునట్లు చేయుదును. యిర్మీయా గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనము. నా కుమారులారా, నా మాట ఆలకించుడి. నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. జారస్త్రీయుండు ఛాయకు వెళ్లకుండా నీ మార్గము దానికి దూరముగా చేసుకొనుము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్లకుము. సామెతల గ్రంథం 5వ అధ్యాయం 7-8వ వచనములు. అంత్యదినములేందు నేను మనుష్యులందరిమీద నా ఆత్మను కుమ్మరించెదను. మీ కుమారులను మీ కుమార్తెలను ప్రవచించెదరు. మీ యౌవనులకు దర్శనములు కలుగును. మీ వృద్ధులు కలలు కందురు. ఆ దినములలో నా దాసుల మీదను నా దాసురాండ్ర మీదను నా ఆత్మను కుమ్మరించెదను. గనుక వారు ప్రవచించెదరు. అపొస్తలుల కార్యములువ అధ్యాయం 17-18వ వచనములు. నీవు నాకు సేవకుడవై యున్నావు. నేను నిన్ను మరచిపోజాలను. మంచు విడిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను, మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను. నేను నిన్ను విమోచించియున్నాను, నా యొద్దకు మళ్ళుకొనుము. యెషయా గ్రంథం 44వ అధ్యాయం 22వ వచనము. నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను, అపాయము నీ యొద్దకు రాదు. నీవు కన్నులార చూచుచుండగా భక్తిహీనులకు ప్రతిఫలము కలుగును. కీర్తనల గ్రంథం 91వ అధ్యాయం 7-8వ వచనములు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేటిని అడుగుదురో అవి దొరికినవి అని నమ్మిన ఎడల మీరు వాటినన్నిటినీ పొందెదరు. మత్తయి సువార్త 21వ అధ్యాయం 22వ వచనము. నీవు సహనము కలిగి నా నామము నిమిత్తము భారము భరించి అలయలేదనియు నేను ఎరుగుదును. అయినను మొదట నీకుండిన ప్రేమను నీవు వదిలితివని నేను నీమీద తప్పు ఒకటి మోపవలసియున్నది. నీవు ఏ స్థితిలో నుండి పడితివో అది జ్ఞాపకము చేసుకుని మారుమనస్సు పొంది మొదటి క్రియలను చేయుము. ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 3-4వ వచనములు. నీవు నీ దేవుడైన యెహోవా మాట వినినెడల ఈ దీవెనలన్నీయు నీమీదికి వచ్చి నీకు ప్రాప్తించును. నీవు పట్టణములో దీవింపబడుదువు, పొలములో దీవింపబడుదువు. నీ గర్భఫలము నీ భూఫలము నీ పశువుల మందలు నీ దుక్కిటెద్దులు నీ గోరెమేకల మందలు దీవింపబడును. నీ గంపయు పిండి పిసుకు నీ తొట్టియు దీవింపబడును. నీవు లోపలికి వచ్చినప్పుడు దీవింపబడుదువు, వెలుపలికి వెళ్ళినప్పుడు దీవింపబడుదువు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 4, 5, 6, 7వ వచనములు. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులవలె కాక జ్ఞానులవలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఎఫీసీ గ్రంథం 5వ అధ్యాయం 15-16వ వచనం. అపరంజిని సంపాదించుట కంటే జ్ఞానమును సంపాదించుట ఎంతో శ్రేష్టము. వెండిని సంపాదించుట కంటే తెలివిని సంపాదించుట ఎంతో మేలు. సామెతల గ్రంథం 16వ అధ్యాయం 16వ వచనం. భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించెదను. ఆదికాండము 50వ అధ్యాయం 21వ వచనము. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితము అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. కీర్తనల గ్రంథము 128వ అధ్యాయం 2వ వచనము. నిన్ను ఆశీర్వదించి నీ సంతానమును విస్తరింపచేసెదను. ఆదికాండము 26వ అధ్యాయం 24వ వచనము. నీవు కన్నీళ్లు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేనంగీకరించియున్నాను. నేను నిన్ను బాగుచేసెదను. 2వ రాజుల గ్రంథం 20వ అధ్యాయం 5వ
వచనము నేను నిన్ను విమోచించియున్నాను. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచియున్నాను. నీవు నా సొత్తు. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 1వ వచనము నీ హృదయములో నుండి జీవధారలు బయలుదేరును. కాబట్టి అన్నిటికంటే ముఖ్యముగా నీ హృదయమును భద్రముగా కాపాడుకొనుము. సామెతల గ్రంథం 4వ అధ్యాయం 23వ వచనము